గిరిజనుల పైన మైనర్ బాలికల పైన యువకుల పైన విపరీతమైన దాడులు జరిగాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల పైన అత్యాచారాలు, హత్యలు, దుండలు విపరీతంగా దాడులు పెరిగాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి గిరిజనుల పైన ఎటువంటి దాడులు చేయకుండా పకడ్బందీగా ఎవరైతే హత్య చేశారో గిరిజనుల దంపతుల పైన అటువంటి దుండగులను వెంటనే శిక్షించి అలైక్య రెడ్డికి ఏ విధంగా హత్య చేసిన దుండగులను అరెస్ట్ చేశారో అదే మాదిరిగా ఈ గిరిజన దంపతులను హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాల్సిందిగా తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గిరిజనుల పైన చేస్తున్నటువంటి దాడుల విషయంలో వెంటనే పకడ్బందీగా విచారణ జరిపి అటువంటి దుండగులను వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న ఒక్క రోజుల్లోనే దొర్రూరులో గిరిజన నాయకుడు అయినటువంటి సురేష్ బాబు పైన అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అక్రమ అరెస్ట్ చేసి విపరీతమైన సురేష్ బాబును కొట్టడం జరిగింది. అటువంటి అక్రమ అరెస్టును ఎస్ఐలు, పోలీస్ డిపార్ట్మెంట్లు అటువంటి దాడులపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా చింతలతండ, నర్సంపేటలో గిరిజన దంపతులు భార్యాభర్తలు ఇద్దరిని ఒక దుండగుడు హత్య చేశారు. అటువంటి హత్యలను వెంటనే ప్రభుత్వం వాటి మీద విచారణ చేసి వాళ్ళపైన వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలైక్య రెడ్డి దుండగులను ఏ విధంగా ఎన్కౌంటర్ చేశారో గిరిజనులను హత్య చేసిన దుండగులను అదే మారిదిరిగా వెంటనే అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాల్సిందిగా మేము తెలంగాణ గిరిజన సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.